ఒక పచ్చి నిజమేందంటే అండి, ఈ రోజుల్లో మనుషులు ఎంత ఘోరంగా ఉన్నారంటే, ఎవరికైనా కాదు, మామూలుగా క్యాజువల్‌గా చెప్తున్నా. ఎవరికైనా కొంచెం టైం బాలేక ఎవరి దగ్గరైనా అప్పు చేస్తే ఎట్లున్నారంటే, అప్పు తీసుకున్నోడు ఇక మొత్తము ఇచ్చినోళ్ళు ఈ అప్పు తీసుకున్న వ్యక్తిని జీవితాంతం వాళ్ళే సా పోషించిండ్రేమో అన్నట్టు ఫీలింగ్ పెడతారు. వాళ్ళు టైం బాలేకనే తీసుకుండొచ్చు. అయితే ఏం చేస్తారంటే వీళ్ళు మేమే జీవితం మొత్తం మిమ్మల్ని పెంచి పోషించినాము అన్న ఫీలింగ్ పెడతారు. అది తీసుకున్నోడికే తెలుస్తుంది. ఎవరికైనా అప్పు తీసుకొని వాళ్ళకి ఎగ్గొట్టాలనేది ఎవరికి ఉండదు, చాలా వరకు అయితే ఉండదు. కనీసం ఆ తీసుకున్న వ్యక్తి ఎలాంటి వాళ్ళు పరిస్థితి ఏంది దాన్ని అర్థం చేసుకునే వాళ్ళే తక్కువ అయిపోయింది ఈ రోజుల్లో. ఇలాంటి వాళ్ళు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళతో బాగానే ఉంటారు. కానీ అసలు నేను వీడియో చేయొద్దు అనుకున్నా, కానీ మనసు పట్టలేక చేస్తున్నా. ఇచ్చిన ఏదో కొంచెం అప్పుకి మొత్తం వీళ్ళు జీవితాంతం వాళ్ళ వాళ్ళని మొత్తం జీవితాలు మొత్తం సాకి పోషించి వాళ్ళ చదువులు చదివించి వాళ్ళకి తిండి పెట్టినామేమో అన్న ఫీలింగ్ పెడతారు మనుషులల్లా. ఇలాంటి వాళ్ళకి దేవుడు నిజంగా అట్లాంటి పరిస్థితి వాళ్ళు కూడా అప్పు చేసే పరిస్థితి కల్పించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మరీ అంత పొగరు, అంత బలుపు పనికిరాదు మనుషులకు. ఆ తీసుకున్న మనుషులు ఎట్లాంటి వాళ్ళని చూడాలి ఫస్ట్. వాళ్ళ పరిస్థితి ఏంది, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని. ఎవడో కాదు, మనోళ్ళే ఇట్లా చేస్తారు. మంది కాదు, మందన్నా కొంచెం ముఖం చూస్తారు. కానీ మనలో ఉన్నోడే ఇట్లాంటి, అది కూడా లేకి మొహం వాళ్ళు, ఆ కింది నుంచి వచ్చినోడే ఇట్లా బల్బు చూపిస్తాడు డబ్బు వస్తే. ఫస్ట్ నుంచి డబ్బు ఉన్న వాళ్ళు ఎవ్వరు పొగరు చూపించరు. మధ్యలో వస్తుంది చూడండి, వాళ్ళకే ఉంటుంది పొగరు. ఈ వీడియో నేను చేయొద్దు అనుకున్నా, కానీ చేయలేకపోతున్నా. చాలా వరకు ఇట్లనే ఉన్నారు సమాజంలో. చాలా అంటే చాలా. అప్పు తీసుకుంటే ఇంకా వాడిని ఎంత చులక